హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను టాక్స్. ఈరోజు నేను దసరాది లాంగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అన్నాను. సో షార్ట్ వీడియో అయితే బాగా వైరల్ అయింది, అందుకని లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాను. టెంపుల్కి వచ్చి దండం పెట్టుకొని తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. నేను, మా మమ్మీ, ఇంకా మా కజిన్స్, ఇంకా మా అమ్మమ్మ. మా అమ్మమ్మ నా ముందర వెళ్తుంది కదా, ఆమె అనమాట. చాలా మంది అసలు వచ్చారు, ఫస్ట్ డే కదా. ఇంకా ముందరైతే అసలు సందు ఉండదు అన్నమాట, అట్లుంటారు ఈ మా అమ్మమ్మ. సరే ఇంకా అయిపోయింది, బాగా ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదనేసి ఇంకా ఫుడ్కి వెళ్ళాము. ఫుడ్కి వెళ్తే అక్కడ కూడా లైన్ ఉండింది కొంచెం. ఇంకా దండం పెట్టేసుకుని తర్వాత అయితే లైన్లో నిల్చున్నాము. లైన్లో మా మమ్మీ వెళ్ళిపోతుంది చూడండి. దాని తర్వాత ఫుడ్ పెట్టించుకున్నాం. మా మమ్మీ కూడా ముందరే ఉంది. సో ఇంక లైన్లో నిల్చొనేసి ఫుడ్ పెట్టించేసుకున్నాము. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరూ మా కజిన్స్ అనమాట. చూడండి మాల వేసుకొని ఎంత బాగున్నారు. అసలు మాల వేసుకుంటే ఆ ఫేస్లో వచ్చే కలే వేరు, డిఫరెంట్ ఉంటుంది అసలు. మా మమ్మీ కూడా చాలా బాగుంది కదా. నేను మాల వేసుకుందాం అనుకున్నాను, బట్ నాకు అంత అదృష్టం లేదు ఈ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ మాల వేసాను, బట్ ఈ ఇయర్ వేయలేకపోయాను. అలా ఇంకెళ్ళి ఫుడ్ పెట్టించేసుకున్నాను. ఫుడ్ పెట్టించేసుకొని ఇంకా మాకు ఆటో ఉందన్నమాట. ఆటోలో వెళ్ళి కూర్చున్నాము అందరం కలిసి. ఆటోలో వెళ్ళి కూర్చొని ఇంకా తిన్నాము. ఇక్కడైతే సాంబార్ ఒకసారి నేను 2-3 సార్లు వేయించుకున్నాను అనమాట. ఆమె అడిగింది, నీకు సాంబార్ అంటే ఇష్టమా అనేసి. ఇంకా ఫుడ్ తీసుకొని ఆటోలోకి అయితే వెళ్ళిపోయాము. ఆటోలో కూర్చున్నాము అందరం కలిసి తింటూ ఉన్నాము. అసలు టెంపుల్లో ఫుడ్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది కదా. మీలో ఎవరెవరికి టెంపుల్లో అన్నదానం అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. సో ఇంకా నేనైతే ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళాను అనమాట. అక్కడ మజ్జిగ కూడా ఇచ్చారు తాగేసి. ఇంకా వీళ్ళందరికీ వాటర్ తీసుకోవడానికి వెళ్ళాను. నేనైతే ఫస్ట్ డే బాగా ఎంజాయ్ చేశాను. మీలో మీ ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.